ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకి పతాక స్థాయికి చేరుకుంటుంది. నువ్వా నేనా అన్నట్టు నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా అభ్యర్థిని ప్రకటించేశాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఇది ఈ రోజు మేము నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం ఎమ్మిగనూరు. అవును, ఎమ్మిగనూరులో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది, వాళ్ళకున్న విజయ అవకాశాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది చూసేద్దాం. వైసీపీ బరిలోకి దించింది బుట్టా రేణుకను, అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది జె నాగేశ్వరరెడ్డిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు బుట్టా రేణుక. ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ కుర్ని సామాజిక వర్గానికి చెందిన నేత బుట్టా రేణుక, విద్యావేత్త, వ్యాపారవేత్త కూడా. చేనేత సామాజిక వర్గం బలం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. అంటే చేనేత సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ సపోర్ట్ బుట్టా రేణుకకు ఉంది అనే మాట అక్కడ వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు 2014లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు బుట్టా రేణుక. 2017లో టీడీపీలో చేరారు. ఇక 2019లో టికెట్ దక్కకపోవడంతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు బుట్టా రేణుక. ఇది బుట్టా రేణుకకు సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు జె నాగేశ్వరరెడ్డి. ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత జె నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి తనయుడు జె నాగేశ్వరరెడ్డి. 2014లో టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇంకా ప్రొఫైల్ చూస్తే కనుక 2019 ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు జె నాగేశ్వరరెడ్డి. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు జె నాగేశ్వరరెడ్డి. ఇది ఈయనకి సంబంధించిన ప్రొఫైల్. ఇక ఎమ్మిగనూరుకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక కర్నూలు లోక్సభ స్థానంలో భాగం ఎమ్మిగనూరు నియోజకవర్గం. బోయ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గం. నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది కర్నూలు లోక్సభ స్థానంలో భాగంగా ఉన్న ఎమ్మిగనూరుకి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకి సంబంధించి ఇక్కడ సామాజిక వర్గ పరంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక బోయ సామాజిక వర్గానికి సంబంధించి 70,000 ఓట్లు ఉన్నాయి. చేనేత సామాజిక వర్గానికి సంబంధించి 40,000 ఓట్లు ఉన్నాయి. కుర్ర సామాజిక వర్గానికి సంబంధించి 30,000 ఓట్లు, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 30,000 ఓట్లు, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 27,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, నేతల మధ్య ఎటువంటి పోటీ ఉంది, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలు ఏంటి, ఎవరి గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసైన్, ఎమ్మిగనూరు కూడా మరొక ఆసక్తికర నియోజకవర్గం కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ బుట్టా రేణుక వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది జె నాగేశ్వరరెడ్డిని. ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఎవరికి కలిసి వచ్చే అంశాలేంటి, ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి హుసైన్? సచిన్, ఎమ్మిగనూరు నియోజకవర్గం చాలా డిఫరెంట్ అయిన నియోజకవర్గం. ఎందుకంటే చేనేతలు ఎవరికైతే ఓటు సాలిడ్ గా వేస్తారో ఆ పార్టీకి విజయం చేకూరేటువంటి నియోజకవర్గం ఇది. అయితే ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఏనాడు కూడా అక్కడ రెడ్డి సామాజిక వర్గమే ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రెడ్డి సామాజిక వర్గమే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేలుగా అటు రెండు పార్టీలకు సంబంధించి పోటీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక సమీకరణలో భాగంగా ఆ మొత్తం అంచనాలు వేసినటువంటి నేపథ్యంలో బీసీల యొక్క నినాదము, బీసీల యొక్క పాపులేషను, బీసీల యొక్క ఆ చైతన్యం అంతా కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వచ్చింది అనేటువంటి భావించినటువంటి వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ఈసారి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి చెన్నకేశ్వరరెడ్డిని కాకుండా అక్కడ బీసీ నేతను తీసుకోవాలి, బీసీ నేతను బరిలో దింపాలనేటువంటి ఆ వ్యూహంలో భాగంగానే బుట్టా రేణుకను బరిలోకి దింపింది వైసీపీ పార్టీ. బుట్టా రేణుక గతంలో 2014లో ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కర్నూలు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2019లో సంబంధించి ఎన్నికల కంటే ముందు టీడీపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో మళ్ళీ చేరి ఎక్కడ కూడా పార్టీ ఎక్కడ ప్రత్యక్షంగా పోటీలు అయితే పాల్గొనలేదు, కానీ ఎన్నికల ప్రచారంలో ఒక స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొన్నారు. వైసీపీ పార్టీకి గెలిపించేందుకు కష్టపడినటువంటి నేపథ్యంలో, కృషి చేసిన నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి బలమైనటువంటి నేత కావాలి. ఆ సామాజిక వర్గంలో డిసైడెడ్ ఫ్యాక్టర్స్ ఓట్లను అంటే విజయాలను డిసైడ్ చేసేటువంటి సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గం కాబట్టి ఆ నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎంచుకున్నట్లయితే తప్పనిసరిగా అక్కడ బుట్టా రేణుక విజయం సాధిస్తారనే నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం వైసీపీ అధిష్టానం భావించింది, ఆ బుట్టా రేణుకను బరిలో దింపింది. అయితే ఈ వైసీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు, వైసీపీకి సంబంధించి మొదటి నుంచి కూడా చెన్నకేశ్వరరెడ్డి వయసు మీద పడింది, నేను పోటీ చేయలేనని డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలోనే తన కొడుకి సీట్ ఇవ్వాలని ఆశించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అంటే చెన్నకేశ్వరరెడ్డి కుమారుని పేరు కూడా జగన్మోహన్ రెడ్డి, తను గెలిచేటువంటి పరిస్థితి లేదు, తనకు పూర్తిగా ఎమ్మెల్యేగా
అక్కడ బరిలో దింపితే ఓడిపోతాడనేటువంటి స్ట్రాటజీ సర్వేలు తీసుకున్న తర్వాత బుట్టా రేణుకకు బరిలో దింపారు. అంతకంటే ముందు 2014లో బరిలో దింపినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ ఓడిపోయారు. అక్కడ జయనాగేశ్వర రెడ్డి గెలిచిన నేపథ్యంలోనే వ్యూహం మార్చినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీలను బరిలో దింపితే గెలుపు తథ్యమనేటువంటి భావించారు కాబట్టి బుట్టా రేణుకను బరిలో దింపారు. ఈ ఎన్నికల్లో బుట్టా రేణుక తప్పనిసరిగా గెలవాలంటే మాత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు నందవరం కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, లేకపోతే గుండగండ ఈ మండలాల్లో ఉన్నటువంటి నేతలను కలుపుకోవడంతో పాటు ప్రధానంగా మాజీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో సహకారం చేస్తే తప్ప ఆమె గెలుపు తీరాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్లాన్ బిలో భాగంగా ఆమె ఒకవైపు అందరినీ కలుపుకొని పోతూ ఉంటేనే తనకు స్వయంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గం నాయకులను అదే విధంగా ఒక సామాజిక వర్గమే కాదు, చేనేత సామాజిక వర్గమే కాదు, వాల్మీకుల్ని ఇతర నాయకులందరినీ కలుపుకొని ముందుకు పోతున్న నేపథ్యంలో గెలుపు తథ్యమని భావిస్తున్నారు బుట్టా రేణుక. మరోవైపు ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఎవరైతే బివి జయనాగేశ్వర రెడ్డి ఉన్నాడో ఇతని తండ్రి మోహన్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో బివి మోహన్ రెడ్డి చేసినటువంటి కృషి కానీ బివి మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన చూసి ఓట్లు వేస్తారు, ఓట్లు పడతాయి, గెలుస్తామన్నటువంటి భావనలో అంచనాల్లో టీడీపీ ఉంది. ఆ నేపథ్యంలో బివి జయనాగేశ్వర రెడ్డి తప్పనిసరిగా గెలుస్తామనేటువంటి భావనలో ఉన్నారు. 2014లో ఎన్నికలు పోటీ చేసి మరి గెలిచినటువంటి హవా అంటే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ డిఫరెంట్ గా మాత్రం కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లా చూసుకుంటే 11 సీట్లు వైసీపీకి వచ్చాయి. కానీ ఆ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగించినప్పటికీ కేవలం కర్నూలు జిల్లాలో గెలిచినటువంటి టీడీపీ 3 సీట్లు ఏవైతే ఉందో అటు బనగానపల్లె, పత్తికొండ, ఎమ్మిగనూరు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి నేతగా బివి జయనాగేశ్వర రెడ్డికి పేరుంది. అయితే తగ్గఫర్గా తాను పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. బీసీ నినాదం లేదని, బీసీల యొక్క కేవలం డ్రామా కోసమే జగన్మోహన్ రెడ్డి బీసీల నినాదం తీసుకొచ్చారు, బీసీల అభ్యర్థులు పెట్టారనేటువంటి తన ప్రచార వ్యూహంలో భాగంగా తను ముందుకెళ్లి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బివి జయనాగేశ్వర రెడ్డికి కేవలం గతంలో తన తండ్రి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తన తండ్రి మీద ఉన్నటువంటి అభిమానము, తన తండ్రికి సంబంధించినటువంటి చేసేటువంటి సేవ ఇవి ఉపయోగపడతాయనేటువంటి ఒక భావన అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ చేనేతలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి అక్కడ చేనేతల టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా కదిలించిన మరి ప్రపోజల్ లో పెట్టాము. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా మనం అంటే అక్కడ శాంక్షన్ చేసిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చేటువంటి వైసీపీ పార్టీ అడ్డుకుంది. దీన్ని ఎలాగైనా సరే సాధించి తీరుతాం అనేటువంటి వ్యూహాత్మకంగా తను ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇద్దరికి సంబంధించి ఒకవైపు చేనేతలను ప్రసన్నం చేసుకున్న ఇరు పార్టీలు కూడా అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు ఒకటే భావిస్తున్నారు. చేనేతలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేనేతలకు కావాల్సిన టెక్స్టైల్ కార్యక్రమాలు, చేనేత యువతకు కావాల్సినటువంటి ఉపాధి, అక్కడ కావాల్సినటువంటి ఆ యొక్క సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఆ నియోజకవర్గంలో డిసైడెడ్ ఫ్యాక్టర్స్ చేనేతలైనా అన్నిటికంటే ఎక్కువగా ఓటు ఉన్నటువంటి వాల్మీకి సామాజిక వర్గం ఉంది. ఈ 2 సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకుంటే ఏ పార్టీ ఎవరు గెలుస్తారనేటువంటి భావనలో ఉన్నారు. కేవలం బుట్టా రేణుకకి కలిసి వచ్చేటువంటి ప్రధాన అంశం తాను చేనేత సామాజిక వర్గంగా ఆ వర్గం సంబంధించినటువంటి అభ్యర్థి కావడం కాబట్టి కలిసి వచ్చేటువంటి అంశం. మరోవైపు బివి జయనాగేశ్వర రెడ్డి కూడా అదే సందర్భంలోనే ధీటుగా బీసీలకి చేనేతలకి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు చేనేతలకు నేను పనిచేసి పెట్టాననేటువంటి గతంలో చేశారు మా నాన్న, ఇప్పుడు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఎవరు గెలుస్తారా ఏంటనేది మాత్రం ఎన్నికల దాకా వెయిట్ చేయాల్సిందే. సచిన్. రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఎమ్మిగనూరుకి సంబంధించి ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎవరు అక్కడ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు ఎమ్మెల్యేగానే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మే 13న ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఆ ఉత్కంఠ తెరపడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.